నమస్తే ఫ్రెండ్స్. గత 2 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాలలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి, ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి అని చెప్పి మాదిగల మధ్య అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలలో మాదిగలు రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలంటే మాలలు దాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 341, 342 ఆర్టికల్స్ను, అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆర్టికల్స్, అవి ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో కూడినటువంటివి, అది హోమోజియనస్ గ్రూప్తో కూడినటువంటిది. అవి ఒకవేళ వర్గీకరణ చేయాలి అంటే పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాతనే వర్గీకరణ చేయాలి, లేకపోతే వీలు లేదని చెప్పి మాలలు రాజ్యాంగబద్ధంగా వాదిస్తూ వచ్చారు, ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. కానీ సుప్రీంకోర్టు తీర్పులో అందులో దళితులంతా హోమోజీనియస్ గ్రూప్ కాదు, వాళ్ళ బతుకుల విధానాలు వేరని చెప్పింది. కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? దళితులంతా హోమోజీనియస్ అంటే అందరూ కూడా అంటరాని వాళ్ళే, అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్లో చేర్చినని అంబేద్కర్ గారు చెప్పింది. నెక్స్ట్ వీళ్ళు చేసినటువంటి 3.1 ఆర్టికల్లో అంబేద్కర్ గారు పెట్టిందంటే ఎక్కడ కూడా డివిజన్ అనేటువంటి పదం లేదు, కాబట్టే మాలలు ప్రొటెస్ట్ చేశారు. అయినా సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ సహాయంతో నరేంద్ర మోడీ గారి సహాయంతో సుప్రీంకోర్టులో వర్గీకరణ జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. అది ఏం జరిగిందనేది దేవునికి ఎరుక. కానీ మాలలు ప్రొటెస్ట్ చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసిన తర్వాత ఇక్కడ మాలలు మళ్ళీ పోరాటం చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే రోస్టర్ పాయింట్లు. వర్గీకరణలో ఏం చేశారంటే ఉన్నటువంటి 56 కులాలను మొదటి గ్రూప్ 1లో 15 కులాలకు 1%, గ్రూప్ 2లో 18 కులాలకు 9%, గ్రూప్ 3లో 25 కులాలకు 5% కేటాయిస్తూ తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో మాలలకు మొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇస్తే అందులో ఒక్క పోస్ట్ కూడా కేటాయించలేదు. అంటే 20 లోపల ఉద్యోగాలు వస్తే మాలలకు ఒక్క ఉద్యోగం కూడా రాకపోవడం అనేది ఒక శోచనీయమైనటువంటి అంశం. కాబట్టి 50 లోపల పోస్టులు వస్తే అందులో 1-2 కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం మాలలకు లేకపోవడం, రోస్టర్ విధానంలో మెన్షనింగ్ తప్పు అని చెప్పి నిజంగా దళితులుగా ఉండి దళితులలో ఉద్యోగాలు పడ్డప్పుడు అందులో ఒక్క ఉద్యోగం కూడా దొరకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం అంటూ మాలలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. చాలాసార్లు గుర్తు చేస్తూ ఉన్నారు అనేక వాహకాల ద్వారా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయం చూసుకోరు. కన్సర్న్ ఆఫీసర్సు, కన్సర్న్ మినిస్టర్సు వీటిపైన చర్యలు తీసుకొని నిజంగా ఈ రాష్ట్రంలో మాలల లెక్కలు తప్పులు పడ్డాయి, మాల అయ్యేవార్లు అంటూ 2 రకాలు పెడితే ఏమిట్లో రాసుకోవాలని అర్థం కాక 2 రకాలుగా రాసుకున్నారు. ముఖ్యంగా బౌద్ధ మతంలో ఎక్కువ మాలలే ఉన్నారు. కావున అందరి మాల కులాలు మొత్తం ఓరలు చూస్తే 24 లక్షల నుంచి 26 లక్షల మంది జనాభా తెలంగాణలో మాలలు ఉన్నారు. అయినా 14 లక్షలు చూపించారని చెప్పి జనాభా విషయంలో, ఈ రోస్టర్ పాయింట్ విషయంలో మాలలు అప్పుడప్పుడు వీలు దొరికినప్పుడల్లా వాళ్ళ యొక్క బాధను, ఆక్రోశాన్ని వెళ్ళబోసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర వర్గీకరణ కోసం అని చెప్పి అదే గుర్తు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అంటే ఆ అవకాశం దొరకకపోవచ్చు. కానీ కన్సర్న్ మినిస్టర్లు కానీ, కన్సర్న్ ఆఫీసర్లు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడకుండా ఎవరు పట్టించుకోకపోవడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి. మాలలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక అసెట్, ఒక పెట్టిన కోట లాంటి వాళ్ళు. అలాంటి యొక్క కులాన్ని చెదరగొట్టేటువంటి విధానం చేస్తే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. వర్గీకరణ జరిగింది, సైలెంట్ అయిపోయారు మాలలు. మాదిగలు అడిగిర్రు, చలో ఇవ్వాలనుకున్నారు, ఇచ్చిన తర్వాత రోస్టర్ పాయింట్ విధానం లోపల 20 కానీ 25, 22 లోపల ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు మాలలకు ఒక్కటి కూడా రాకపోవడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి కూర్పుగా మాలలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రోస్టర్ పాయింట్లో 50 ఉద్యోగాలలో 3 ఉద్యోగాలు కంపల్సరీ మాలలకు ఉండాలి. 50 ఉంటే 100లో 5 ఉంటాయి, 50 ఉంటే 3 ఉండాలి. ఇప్పుడు రోస్టర్ పాయింట్లో 22వ పాయింట్ ఇచ్చారు. ఒకసారి మన మాలలు చూస్తే 22వ పాయింట్, కానీ మనం ఒకసారి చూస్తే ఆ పాయింట్ల పట్టికలో చూస్తే మాలలు ఎక్కడో వెనుకబడిపోవడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే టోటల్గా 100 ఉద్యోగాలలో వచ్చేది దళితులకు 15లో మాలలకు 5 50 ఉద్యోగాలు వస్తే 25, 22 లోపల వస్తే ఒక్క ఉద్యోగమే రాకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం. కాబట్టి 50 లోపల 3 ఉద్యోగాలు, 100 ఉంటే 5 ఉద్యోగాలు వచ్చే విధంగా పెట్టాలని, రోస్టర్ పాయింట్ సవరణ జరగాలని చెప్పి మాలలో ప్రభుత్వం చేత, అంటే ఉన్న దాంట్లోనే కొత్త తీయమని అడుగుతలేరు. అసలు దళితులందరూ కలిసి, మాదిగలందరూ కలిసి
ఇప్పుడు పెరిగిన జనాభా అనుక 23% దళితులు ఉన్నారు. వాళ్ళ జనాభా అనుగుణంగా 23% రిజర్వేషన్లు కావాలని కోరుకోవాలి. అది జరిగే ముందు ఇలా రోస్టర్ పాయింట్లో కొన్ని అన్యాయం జరుగుతుంది కాబట్టి మాలలు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, ధర్నాలకు పిలుపులు ఇస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మాలల యొక్క జాతిని కలచి చెందే విధంగా చేయకూడదు. ఇది ముఖ్యమంత్రి గారికి అవకాశం అంటే బిజీగా ఉన్న టైంలో అవకాశం లేకపోయినప్పుడు చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేవాడు కరెక్ట్ లేకపోతే వాళ్ళు అట్లే చేస్తారులే, వాళ్ళు అదే విధంగా లొల్లి పెడతారు అంటే తప్పుడు సంకేతాలు పంపితే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయలేరు. కానీ రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పంపితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ సమస్య తీరేటువంటి అవకాశాలు వెరీ క్లియర్గా కనబడతా ఉన్నాయి. 100% మనం ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మాలలకు కేటాయించినటువంటి పాయింట్లు నేను ఇక్కడ రాసుకున్నా. 22, 1, 41, 52, 77 ఈ విధంగా 5 ఉన్నాయి. ఈ విధంగా మాలలకు కేటాయించారు. ఈ కేటాయించిన దాంట్లో రోస్టర్ పాయింట్లో ఒకవేళ ఒక దాంట్లో ఈ ప్రొఫెసర్ పోస్టులు కానీ లేకుంటే ఏదైనా 20 SI పోస్టులు పడాయి అనుకో, అందులో ఒకటి రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దళితులలో ఖచ్చితంగా మాలలకు రోస్టర్ పాయింట్ సవరణ జరగాలని చెప్పి 22 నెంబర్ బదులు 16 నెంబర్ తీసుకోవాలని చెప్పి కూడా మాలలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక మాలల యొక్క ఆవేదనను, మాల బాధను, వాళ్ళ వినతులను స్వీకరించాలని ప్రభుత్వానికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మాలలు అంటే ఒకవేళ తప్పుంటే మాత్రమే, లేదంటే అబద్ధాన్ని మాత్రమే ఖండించడం లోపల ఎదుర్కోవడంలో ముందుంటారు. కానీ మాది కాదు అన్నప్పుడు మాది కాదు అన్నప్పుడు ఎంటుకతో సమానమే చూస్తాం. అది జీవితమైనా, ఉద్యోగమైనా, పదవులైనా ఏదో ఖచ్చితంగా అంబేద్కర్ గారు చెప్పినప్పుడు మన హక్కు అన్నప్పుడు మాత్రమే మాలలు పోరాటం చేస్తారు. ఇన్నేళ్ళుగా 30 ఏళ్ళుగా రిజర్వేషన్ వ్యతిరేకంగా పోరాట సమితికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కారణం ఏంటి అంటే రాజ్యాంగబద్ధంగా మేము 341 ఆర్టికల్లో ఎక్కడ కూడా వర్గీకరణ లేదు కాబట్టి, ఇది హోమోజీనియస్ గ్రూప్ కాబట్టి, పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలి కాబట్టి మేము ప్రొటెస్ట్ చేసినాం. మేము కాదంటే దాని జోలికి మాత్రం మేము ఎక్కడ కూడా పోమనేది మాలల యొక్క పంతం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ రోస్టర్ పాయింట్ను సవరించి మాలలను దళితులలో ఒక భాగంగా కలుపుకపోయే విధంగా చూడాలని, ఒకవేళ చూడకపోతే ప్రభుత్వం వైఫల్యంగానే భావించాల్సి వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. 100% మాలలు రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు మాత్రమే కొట్లాడతారు. ఎక్కడ కూడా తప్పుడు విధానంలో కాలు కూడా పెట్టరు, అడుగు కూడా పెట్టరు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయం ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్.